హలో హాయ్ అండి. ఈరోజు మీకు టమాటో పప్పు చూపించబోతున్నాను. మ్యాంగో పప్పు. ఫస్ట్ అంటే మ్యాంగోస్, 2 టమాటోలు, 2 ఉల్లిగడ్డలు, 2 ఆనియన్స్, తర్వాత ఎల్లుల్లిపాయ ఒలుచుకొని పెట్టుకోవాలండి. తర్వాత మీరు కుక్కర్లో 1 గ్లాస్కు 3 గ్లాస్ వాటర్ పోసి, నేను 2 పోసానండి. 6 గ్లాసుల వాటర్ పోసాను. ఒకవేళ మీకు పప్పు గట్టిగా కావాలనుకుంటే 1కి 2 పోయండి. నాకు లూజ్ కావాలి కాబట్టి 1కి 3 పోసానండి. ఇప్పుడు దాంట్లో నేను కారం పోసానండి. కొద్దిగా తక్కువ వేసాను, నేను కారం తిన్నాను నేను. తర్వాత దీనిలో పసుపు వేసుకోవాలండి. ఇది ఈజీగా 15 మినిట్స్లో అయిపోతుంది. నాది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. మీకు ఇది ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుందండి. ఈజీ వేలో అవుతుంది, సింపుల్గా ఉంటుంది, మీకు ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మీరు దీనిలో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. ఆనియన్స్, టమాటో, మ్యాంగో, ఇందాక అవి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు, మ్యాంగో, టమాటో, ఆనియన్స్ అండి. అది 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి. 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఆప్షనల్ అండి. కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర ఆప్షనల్ అండి. ఇప్పుడు ఎండుమిర్చి అండి. ఇది ఫ్రై అవుతుండగా ఇందాక మనం కుక్కర్ పెట్టాం కదా, 4 విజిల్స్ వచ్చేసి ఉడికిపోయిందండి. దీంట్లో మనం సాల్ట్ వేసి డైరెక్ట్ రుబ్బుకోవడమే అండి. మనం ఆల్రెడీ వాటర్ ఎక్కువ పోసాం కదా, సరిపోయింది. ఒకవేళ వాటర్ సరిపోకపోతే వాటర్ హీట్ పెట్టి కూడా దీంట్లో పోసుకోవచ్చు అండి. దీంట్లో సాల్ట్ వేసేసి బాగా రుబ్బాలండి, ఒక 2-3 సెకండ్స్. అది మీ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రుబ్బడం అయిపోయిందండి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపుని, అది దీనిలో వేసుకొని కలపాలండి. కలర్ఫుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. సింపుల్ వేలో ఈజీగా అయిపోతుంది. ఇలా అయితేనే టేస్ట్ ఉంటుందండి. మనము చాలామంది చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తారండి. ఇట్లా సింపుల్ వేలో అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుంది. టమాటో మ్యాంగో పప్పు వెరీ టేస్టీ అండి, రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో.